మిర్చి పండించేటువంటి రైతు సోదరులకు నమస్కారం అండి. మనం ఈ రోజు మెలీనా కంపెనీ వారి మిర్చి విత్తనాలు వేసినటువంటి రైతు గారి పొలంలో ఉన్నాము. ఈ విత్తనం ఎలా ఉంది ఏంటి ఆ రైతు గారి మాటల్లో తెలుసుకుందాం. అలాగే మా మెలీనా కంపెనీ డీలర్ గారు అయినటువంటి వారు వచ్చి ఉన్నారు. అది ఎలా ఉంది ఏంటి వారి మాటల్లో కూడా తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. నమస్కారం. ఈ విత్తనం ఎలా ఉంది ఏంటి కొంచెం మీ మాటల్లో చూసి చెప్పండి సార్. నా పేరు వెంకటరెడ్డి అండి. జయలక్ష్మి సీడ్స్ ఏజెన్సీస్ వినుకొండ. మేము గత 40 సంవత్సరాల నుంచి విత్తన వ్యాపారం కొనసాగిస్తున్నాము. మెలీనా కంపెనీ వారి ద్వారా మేము గత 5 సంవత్సరాల నుంచి విత్తనం అమ్మటం స్టార్ట్ చేశాము. లాస్ట్ ఇయర్ కొత్త విత్తనము సీత 177 అనే వెరైటీ వెల్లటూరు ఫార్మర్ గారికి ఇచ్చాము. ఒకసారి ఈ పొలం చూడడానికి వచ్చాము. ఈ రోజు ఫార్మర్ మాటల్లో తెలుసుకుందాం. మీ పేరేంటమ్మా? నా పేరు మణివాస్ అండి. ఊరి ఏ ఊరి కింద వచ్చింది? వెల్లటూరు అండి. ఎక్కడ తెచ్చారు విత్తనాలు ఇవి? వినుకొండలో జయలక్ష్మి దగ్గర తెచ్చామండి. ఎలా ఉందమ్మా? కాపు పర్లేదండి, బాగా చిక్కడి కాపు, కాయ సైజ్ వచ్చింది, ఫుల్ కలర్ వచ్చింది. కాపు చూడండి. ఈ రోజు వచ్చేసరికి తారీఖు వచ్చేసరికి 8వ తారీఖు 3వ నెల 2026. చూడండి ఈ రోజు కూడా చేను ఎలా ఉందో చూడండి ఒకసారి. ఇది ఎన్ని రోజుల పైరమ్మా? కాపలరా 4 నెలలు అవుతుంది. నారు కాకుండా 4 నెలలు అంటే నారుతో కలిపి 4 నెలల 5 నెలల 5 నెలలు 15 రోజులు. ఇప్పుడు కోత మొదలు పెట్టారు. ఇప్పుడు కోత మొదలు పెట్టాలి. ఎన్ని ఎకరాల మీది? ఇది 2 ఎకరాలు. ఈ కోత ఎన్ని క్వింటాలు కావచ్చు? ఒక 40 క్వింటాలు కావచ్చు. మళ్ళీ పచ్చికాయ కూడా? పచ్చికాయ సగం ఉంది. మళ్ళీ ఇంకో 40 క్వింటాలు పచ్చికాయ కూడా రెడీగా ఉంది. మళ్ళీ పైన పూత ఫ్లవరింగ్ ఉంది. తెగుళ్ళు పరంగా నీకు ఎలా అనిపించిందమ్మా? తెగుళ్ళు దోమకి తామరపురు కంట్రోల్ ఉంది. వెరైటీ వేసుకోదగ్గ 10 మంది ఎంతమంది అయినా వేసుకోవచ్చు. రైతులకి మనం నమ్మకంగా చెప్పవచ్చు. నేను రైతులనే. ఇదిగోండి సార్, కాయ కూడా చూడండి. గనుపులు దగ్గర ఇది ఏడ మీరు ఎక్కడ చూసుకున్నా జంటకి ఇక్కడ జంట పుట్టింది. అట్లా జంటలు పడుతున్నాయి. ఇది పచ్చికాయ చూడు, ఎక్కడ జంట ఉందా? ఇదిగో మళ్ళీ ఇదిగో ఇక్కడ 2 గుత్తులుగా కాస్తుంది. ఇదిగో ఇక్కడ జంట, ఇక్కడైతే 4 కాయలు ఉన్నాయి చూడండి. 1 2 3 కాయలు ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నాయి. మళ్ళీ ఇది ఇక్కడ 2 ఉన్నాయి. అట్లా ఎక్కడ పుట్టినా 2 పుడుతున్నాయి. మీరు ఇలాంటి వెరైటీ ఎప్పుడన్నా చూసారా? మీరు చిల్లి వేసే రోజు నేను తప్పల ధర అంతకుముందు నేను విత్తనాల కంపెనీలో చేశానండి. చూశాను. మళ్ళీ ఇప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి మళ్ళీ మిరప తోటలు వేస్తున్నా. ఇంత బాగా నాకు తగలలేదు. మీరు ఎంతమంది తెచ్చుకున్నారు విత్తనం? తెచ్చుకుని ఎవరు వేసారండి మీ ఊర్లో? మా ఊర్లో తప్పల ధర ఒక 50 ఎకరం తప్పటి ఉంటుంది. 50 ఎకరాలలో కూడా ఇదే బాగుంది అంటున్నారు. సీత బాగుంది, మెలీనా వాళ్ళది, అదే తెచ్చేసుకుందాం అని అందరం అనుకుంటున్నాం. మేము 9 చెప్పడానికి కూడా రెడీగా ఉన్నాం. వచ్చిపోయే వాళ్ళందరూ కూడా రోడ్డు అమ్మడి చేయను కాబట్టి ఏ విత్తనం అడుగుతున్నారు. నేను అందుకే మిమ్మల్ని రమ్మని చెప్పదలిసింది. రైతులకి మీరు ఇది కళ్ళు మూసుకొని వేసుకోవచ్చు, నమ్మకంగా వేసుకోవచ్చు అని చెప్పగలుగుతున్నారు. చూడండి ఒకసారి గుత్తులు చూడండి ఎలా ఉందో. కాయ సైజ్ ఒక కాయ 2 4 ఎక్కడైనా తక్కువ. ప్రతి ఒక్క కాయ 2 పుట్టినాయి. ఇదిగో ఎక్కడైతే చూడు అన్ని జంటకాయ. ఒక కొమ్మకి 20 కాయలు దాకా ఉన్నాయి. ఏ గుత్తి పట్టినా జంపే. కొంచెం ముందుకు పోతే మనకి చేయడం అర్థమైంది. అసలు ఈ చెట్టు లేదు, ఆ చెట్టు లేదు, ఈ చెట్టు కాదు, ఆ చెట్టు, ఏ చెట్టు పట్టుకున్నా కాయలే. అలాగో మేము 40 years నుంచి బిజినెస్ చేస్తున్నాము. చాలా వెరైటీలు అమ్మాము, కానీ ఇటువంటి వెరైటీ మేము ఇంతవరకు చూడలేదు. అసలు చూస్తుంటే ఆనందంగా ఉంది. కంపెనీ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటువంటి మేలు రకమైన విత్తనాలు ఇంకా ముందు ఇంకా తయారు చేసి రైతులకి అందించి వాళ్ళ మన్ననలు పొందాలని మా షాప్ ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాము. 2 పుట్టినాయి. ఇదిగో ఇక్కడ 2 పుట్టినాయి. ఇదిగో మళ్ళీ పూత కాడ కూడా 2 పుట్టినాయి. ఇప్పుడు కూడా పోతుంది. కాయ అయితే సైజ్ చూడు ఎట్లా ఉందో. అయితే లాస్ట్ ఇయర్ మీ ఊర్లో ఫీల్డ్ పెట్టాం, కానీ అయితే ఆ ఫీల్డ్ వల్ల మేము వేసాము. కాయ బాగుంది, కలర్ మంచి కలర్ ఉంది, షైనింగ్. కింద నుంచి కాసింది. చిన్న చెట్టు అయినా కానీ చెట్టు దాకా కాయలు ఉన్నాయి. సార్ 2 మాటల్లో మీ అనుభవాలు చెప్పండి సార్. కొంచెం మీకు ఎలా ఉంటుంది ఏంటి? ఈ వెరైటీ ఇంత మటుకు ఈ రకంగా జంటకాయలు కాసే వెరైటీ ఇంత మటుకు చూడలేదు నేను. ఇదే ఫస్ట్ టైం చూడటం. రైతు రాండి ఒకసారి వచ్చి చూడండి మా చేను కంటే, సరే జనరల్ క్యాజువల్ గా వచ్చి చూద్దాను వచ్చిన తర్వాత అసలు సంతోషం కలిగింది నాకు. ఈ వెరైటీ ఎవరైనా భయపడకుండా వేసుకోవచ్చు రకం ఇది. కంపెనీ వారికి రైతు ద్వారా మా షాప్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇటువంటి మేలు రకాలు తయారు చేసి రైతులు మనల్ని ఇంకా పొందాలని ఆశిస్తున్నాము.
ప్రజా రైతు సేవలో మీ మెలీనా సీడ్స్. నమస్తే అండి, మాది వినుకొండ జయలక్ష్మి సీడ్స్. మాది ఈ మెలీనా కంపెనీ వాళ్ళది మేము డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. మెలీనా కంపెనీ వాళ్ళది సీత అని కొత్త వెరైటీ పోయిన సంవత్సరమే వేయించాము అందరి చేత. బాగుందని చెప్పి ఈ సంవత్సరం కూడా బాగా సేల్ అయింది. ఈ వెరైటీ మటుకి చాలా బాగుంది. సైజు కానీ కాపు కానీ చిక్కదనం కానీ అన్నీ బాగున్నాయి వెరైటీలు అయితే మటుకి. కాయలు కూడా గింజ ఒక పెద్ద సైజు ఉంది. తేజ వెరైటీ ఇది, చాలా బాగుందండి వెరైటీ ఇది. ఈ వెరైటీ రైతులందరూ వేసుకొని బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మేము పోయిన సంవత్సరం కూడా అమ్మాము. అమ్మితే తనకు కూడా వెరైటీ వచ్చేసి అడిగారు వెరైటీ కావాలని. సీడ్ కూడా అయిపోయింది. పోయిన సంవత్సరం మంచి డిమాండ్గా నడిచింది. అయిపోతే పాపం నర్సరీలో తీసుకొచ్చుకొని వేసుకున్నాను. నర్సరీ వాళ్ళు కొనుక్కెళ్ళారు మా దగ్గర. ఆ నర్సరీలో తీసుకొని వచ్చి వేసాడు ఇతను. చాలా బాగుందని చెప్తే మళ్ళీ చేంజ్ చూద్దామని ఒకసారి వచ్చాను ఇక్కడికి. వెరైటీ మళ్ళీ చాలా బాగుందండి వెరైటీది. ఒకసారి రైతు మాటల్లో కూడా ఒకసారి విందామండి ఎలా ఉందనేది. మీరు కూడాను వెరైటీ ఒక్కసారి మిర్చి కనుకేస్తే మళ్ళీ మిర్చి వేయొద్దు, మళ్ళీ వేరే పైరు వేసుకుని పైరు మార్పిడి జరిగితే కానీ మళ్ళీ మిర్చి వేసుకుంటే మంచి దిగుబడులు వస్తాయి. అలా చేద్దామని నా ఉద్దేశం. అది రైతు మాటల్లో కూడా ఒకసారి విందాము. అన్న నమస్తే అన్న, ఎలా ఉందన్న వెరైటీ వచ్చేసి? బాగుంది. ఇది వెరైటీ పేరేంటిది? సీత 177. ఇది వచ్చేసి కాపు చిక్కదనం ఎలా ఉంది? బాగానే ఉంది. చిక్కదనం బాగానే ఉంది. రంగు ఎలా ఉందండి? రంగు బాగుందండి, క్వాలిటీ బాగుంది. మార్కెట్ లో టాప్ రేట్ పడతాయి అనుకుంటున్నాం. ఓకే. తెగుళ్ళు ఎన్ని? తెగుళ్ళు అయితే బొబ్బర్ గానీ ఏం లేదండి. బాగా తట్టుకుంది. బొబ్బర్ ఏం లేదు అసలు. బొబ్బర్ అనే మాట చేలో లేదు అసలు. ఏదన్నా మనం జారిపోయి వేరే విత్తనం ఏదైనా పడి మొక్కలు తెస్తే ఏడన్నా ఒక చెట్టు అర చెట్టు ఉండేమో కానీ ఈ విత్తనాలు అయితే అసలు బొబ్బర్ కానీ ముడత కానీ ఇప్పటి వరకు ఏం లేకుండా బాగానే వచ్చింది. దిగుబడి ఎంత రావచ్చు అండి? ఇది దిగుబడి 30 పైన వస్తాయని ఎకరానికి 30 పైన. ఓకే అండి. ఇంకా వెరైటీ వచ్చేసి మంచిగా ఉంది. తర్వాత వచ్చేసి పూత కూడా మళ్ళీ పైన పై కాపు వచ్చిందండి. పూత మళ్ళీ వచ్చింది. పిందెలు ఉన్నాయి, కాయలు ఉన్నాయి, మంచిగా సైజులు కూడా బాగానే వచ్చినాయి. హైట్ కూడా దాదాపు 5 అడుగులు దాకా పెరిగింది. ఇంకా పైన ఇంకా బాగా పెరిగి ఉంది అక్కడ. చాలా మంచి వెరైటీ అండి ఇది. వాటికి సీతామట్టి కాసేసరికి కొంచెం వాలిపోయింది. లేకపోతే మామూలుగా ఎంత ఎత్తుంది. మీ ఊరి పేరు? ఉప్పలపాడు అండి. నా పేరు రొడ్డా నాగిరెడ్డి. నూజెండ్ల మండలం, పల్నాడు జిల్లా, ఉప్పలపాడు గ్రామం అండి. చాలా బాగుందండి వెరైటీ మట్టికి. రైతులందరూ వేసుకొని మంచిగా ఉండాలని, అందరూ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. నమస్తే. రైతుల నమస్కారాలండి. ఇప్పుడు మన ముందు ఉర్రి హనుమంతరావు గారు ఉన్నారండి. ఆయన మన మెలీనాలో సీత 170 వచ్చాడు. దాని గురించి ఆయన మాటలు తెలుసుకుందాం. అన్న నమస్కారం. అన్న నమస్తే అన్న, మీ పేరు? ఉరి హనుమంతరావు. అన్న ఊరు? చిన్నబోయలపల్లి గ్రామం, మండలం అన్న? ఎర్రగొండపాలెం మండలం, మార్కాపురం జిల్లా. అన్న మీరు మెలీనాలో అయితే తీసుకున్నారా? అన్న మెలీనాలో సీత 177. సీత 170 తీసుకున్నారు. 177. అన్న అది ఎలా ఉందన్న? దాన్ని తెగులకు కానీ కాపు విషయము అన్ని? సీత అయితే నెంబర్ 1 కనిపించింది మాకు ఈ సంవత్సరం. సైజు అయితే ఫస్ట్ నుంచి ఒకటే సైజు కాయ. కాపు అయితే ఫస్ట్ పైన కాపు కింద కాపు అయినా కానీ పై కాపు అయినా ఒకటే కాపు వస్తుంది. పైకి వచ్చారు ఇంకా నామకాయలు అనేది 2 జంటగా వస్తాయి. కాయలు అనేది జంటగా పడతాయి కాయలు ముందు మెయిన్. ఇది ముందు దీనికి ఉన్న వెరైటీకి ఉన్న లక్షణం. ఎవరు రైతులు కూడా వచ్చి మన చేలో తిరిగి చూసారు. ఎక్కడ తెచ్చామంటే ఎర్రపాలెం తీసుకొచ్చామని చెప్పాము. ఏ సీడ్స్ అంటే మేలిన సీడ్స్ వాళ్ళది వేసినామని చెప్పాము. అందులో వెరైటీ కూడా వాళ్ళు చూసారు కాబట్టి బొబ్బరికి నల్లికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తట్టుకోగలిగింది. ముందు అన్నిటికంటే కూడా మిరప తట్టుకోవాల్సింది ముందు నల్లికి బొబ్బరికి. ఆ వెరైటీ కావాలి కదా ముందు మనకు కావాలి. మేము దీంతో పాటు పక్కనే వేసినాం. అది దీని అంత అనిపించలేదు. వాళ్ళ రైతులు కూడా చూసి దీనికి అది ఆగదని చెప్పేశారు. వాళ్ళు పక్క 2 వేసాను. ఇది ఒక 2 ఎకరాలు, అది ఒక 2 ఎకరాలు. ఈ వెరైటీ బాగుందని అది బాగుందంట. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇదే బాగుంది దీనికి ఆగదని వాళ్ళు ఇదే బాగుంటుంది. మనం చెప్పేది కదా, రైతులు నలుగురు చూస్తే కదా తెలిసేది ఏదైనా. ఇప్పుడు మనం చెప్తే మన కంపెనీ వాళ్ళు చెప్పినారా ఇదేనా, వాళ్ళ రైతులు ఏదైనా చూసుకొని వాళ్ళు చెప్పి వెరైటీ వేసుకోవచ్చు అంటారు. ఈ వెరైటీ గురించి అయితే అసలు ఎలాంటి ఇబ్బంది లేదు. దాని గురించి గుండె మీద చేసుకొని చెప్పొచ్చు. చూసిన వాళ్ళు రైతులు ఏమంటారు? రైతులు అయితే కంపల్సరీగా ఇదే వేసుకోవాలి, నువ్వు ఎక్కడ తెచ్చా ఎర్రపాలెం తీసుకొచ్చా అని చెప్పి. వెరైటీ అయితే దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరు వేసుకున్నా ఇబ్బంది లేదు. నన్ను వచ్చేది కానీ చెబుతాను నేను. తెగులకు తట్టుకుంటుంది. తెగుళ్ళకి అయితే ఇబ్బంది లేదు. బొబ్బరకు ఆగింది, ప్రెస్ నెల్లికి కూడా బాగానే తట్టుకోవాలి. ఇప్పుడు 5 అడుగులు చెట్టు పెరిగిందంటే ఏ తట్టుకోకుండా ఎట్లా పెరుగుద్ది అసలు ముందు కాపు అయితే చిక్కటి కాపు. దాని గురించి అసలు అడగాల్సిన అవసరమే లేదు. కాపు గురించి ఏదైనా కానీ
కాయ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫస్ట్ వరకు ఒకటే సైజు. నేను కోసింది ఫస్ట్ కోత 5 క్వింటాలు కోసాం ఎకరానికి. ఎంత రేటు పడింది మార్కెట్లో? మార్కెట్లో 19,000 నెంబర్ 1 సైజు బ్రహ్మాండంగా ఉంది. ముందు మార్కెట్లో సైజు రంగు కావాల్సింది ఎప్పుడైనా కానీ, రంగు కూడా మంచి నిండు కలర్ వచ్చింది. 19,000 ఆ రోజు 19,000 టాప్ మార్కెట్ నాదే పడింది వచ్చి. మరి ఎవరైనా వేసుకోవచ్చానంటారు మరి రైతులు? ఎవరైనా వేసుకోవచ్చేది, అసలు దీని గురించి ఇంకొక చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎవరైనా వేసుకోవచ్చు, ఎవరు వేసుకున్నా దాని గురించి మా చెప్పే పని కూడా లేదు. ఓకే, ఇప్పుడు మన అన్ని సీడ్స్ నారాయణ రెడ్డి గారు ఉన్నారు, ఆయనగా చెప్తారు మన గురించి, విత్తనం గురించి. సార్ చెప్పండి సార్, చూసారు కదా మీరు కానీ. వెరైటీ బాగుంది. ఫస్ట్ నుంచి కింది వరకు ఒకటే కాపు. కాయ సైజు ఫస్ట్ నుంచి కింది వరకు ఒకటే విధంగా ఉంది. ఓకే, కాయ కానీ జంట ఒకదాని కాయ ఏమంటే కాయ జంట కాపు పుట్టింది. ఓకే. అనంతరావణ గారు చెప్పండి. మీరు మా కంపెనీ విత్తనాలు ఇంకా బాగా వాడాలని రైతులు ఇంకా చెప్పాలని మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా చేస్తాం, దాని గురించి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరు అడిగినా కానీ మేలిన సీడ్స్ లో సీత గురించి నన్ను అడిగిన డౌట్ లేకుండా చెప్పేస్తాం. దాని గురించి ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. ఓకే, ఈసారి మీ ఊరు పక్కన ఊర్లో కూడా పడేటట్టు అందరూ చూశారు కదా వచ్చి, పక్క ఊర్లో కూడా మొన్న గీతాంజలి విత్తనాలు ఇచ్చిన అబ్బాయి కూడా చూసాడు. చూసి ఆ అబ్బాయి ఒప్పుకోడు, దానికి దీనికి తేడా వచ్చింది. మొన్న ఆ అబ్బాయి కూడా అదే గీతాంజలి మనకి ఇచ్చిన అబ్బాయి చూసి 2 పక్క ఇదే వెరైటీ అడిగిండు ముందే. అంటే సీత అని అడిగా. అదే మీ ఊరు కాకుండా పక్క ఊర్లో కూడా పడేటట్టు చూడాలి. కొలుకుల వచ్చారు. ఓకే, కొలుకుల మా వచ్చి చూసి సీత దీనికి చూసి ఇది పెరుగుదల దాని ఇది 2 పక్కన ఉన్నాయి కదా, అది ఇక్కడ 2 చూసి కూడా ఇదే బాగున్నది వెరైటీ అని. అందం ముందు చెట్టు అది అంత ఎదుగుదలేదు, పక్కన దీని ఎదుగుదల దానికి లేదు. ఇది 5 అడుగులు పెరిగింది, అదేమో అంత 3.5 అలా పెరిగింది. సరేనా? సరే సార్ మరి. ఓకే. రైతు సోదరులకి నమస్కారం. నా పేరు నాగసుబ్బయ్య, నేను మెలినా సీడ్స్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గిద్దలూరు. మనం మెలినా సీడ్స్ వారి సీత 177 తోటకు వచ్చామండి. అది ఎలా ఉందో రైతు మాటలు తెలుసుకుందాం. అన్న నమస్తేనా. నమస్తే. మీ పేరేం పేరన్నా? శేఖర్ రెడ్డి. ఏ ఊరన్నా? వెంగళరెడ్డిపల్లె. మీ మండలం అన్నా? గిద్దలూరు. మీ జిల్లానా? మార్కాపురం. ఏ ఇత్తనం అన్న ఇది? మిలినా సీత 177. విత్తనాలు యాడ్ ఇచ్చినా? చిత్రాల నాగేశ్వరరావు. ఎన్ని బ్యాడ్ ఇచ్చినా? 40 ప్యాకెట్లు. ఎన్ని ఎకరాలన్నా? 4 ఎకరాలు. మీరు నర్సరీలో పోసుకున్నా అంటే బెడ్ మీద సొంతంగా నర్సరీ పోసుకున్నాం. జర్మిషన్ వచ్చిందన్నా? 90% వచ్చింది. మీరు ఎప్పుడు నాటారన్నా? ఆగస్టు లాస్ట్. మీరు నాటినప్పటి నుంచి పెరుగుదల కానీ గ్రోతింగ్ కానీ తెగులు ఎలా ఉన్నాయన్నా? తెగులు ఏం లేవు. కాపు ఎట్లా ఉందన్నా? కాపు బాగా చికెన్ కాపే. చూడండి కాపు చూడండి ఒకసారి. కాపు అయితే చిక్కడి కాపేనా? చెట్టు ఏ హెడ్ కాపు చిక్కడి కాదు. కాయ సైజు కానీ 3వ కోత ఇది. ఇప్పుడు ఆల్రెడీ ఎన్ని కోతలు కోసినా? 2 కోతలు అయిపోయింది, 3వ కోత. 2 కోతలు కోసిన ఆల్రెడీ. వచ్చేసి 3వ కోత. 3వ కోత వస్తుంది. ఏ హెడ్ మనకు చిక్కడి ఉంది కాపు. కాపు చిక్కడి కాపే. చిక్కటి కాపు. కాపు చూడు, పచ్చికాయ ఉంది, పూత ఉంది, పిండి ఉంది, యథా ప్రకారం. కాయ చిక్కడి కాపేలే. చెట్టు బాగా పెరుగుతుంది ముందు హైటు. ఇప్పుడున్న పెరుగుదల బాగుంది అనేది. బాగానే ఉంది. ఇప్పుడు ఎన్ని కోతలు వచ్చినా? 3వ కోత ఇది కోస్తున్నాం. ఇప్పుడు 2 కోతలు అయిపోయినాయి. 2 కోతలు అయిపోయినాయి. 2 కోతలు వచ్చి ఎన్ని మొత్తం? 50 క్వింటాలు అయింది. మొత్తం 4 ఎకరాల మీద. ఇప్పుడు అదే ప్రకారం పూత పిండి 3వ కోత కోస్తున్నాం. పండుకాయ అదే ప్రకారం ఉంది కాపు అయితే. మార్కెట్ లో ఎట్లా ఉన్నదన్నా? బాగానే ఉంది రేటు. టాప్ రేట్ అయిపోతుంది. ఇత్తనం అయితే మంచి ఇత్తనమన్నా? పర్లే, ఇత్తనం తీసుకోవచ్చు రైతులు. ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు 4 ఎకరాలు నెక్స్ట్ వేస్తారండి మీరు? నెక్స్ట్ పక్కా వేసేది. మన సూర్యునికి రైతులు వచ్చారన్నా. ఒక నిమిషం అన్న, మన సీతాసూర్యునికి ఊరు రైతులు వచ్చారన్నా. నమస్తే అన్న, ఏం పేరన్నా మీ పేరు? రామరెడ్డి. ఏ ఊరన్నా మీది? వెంగళరెడ్డిపల్లె. ఇత్తనం ఎట్లా ఉందన్నా? బాగుంది, అదే చూసుకోవాలి మీటింగ్ అంటే దానికోసం వచ్చాము. ఇత్తనం అయితే పర్లేదు వేసుకోవచ్చు అన్న. వేసుకోవచ్చు. కాయ అయితే ఎట్లుంది? బాగానే ఉంది, సైజు బాగుంది, బాగా రంగు కూడా మంచి కలర్ ఉంది, క్వాలిటీ బాగుంది కదా, బాగుంది. కాయ సైజు కూడా బాగానే ఉంది. కాపు అయితే ఎట్లుంది? కాపు పదలా చిక్కగా ఉంది అన్న. చిక్కటి కాపే రైతు వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. వేసుకోవచ్చు అన్న. రైతు వేసుకోవచ్చు. ఎకరాకు ఎన్ని కావచ్చు మీ అంచనా ప్రకారం? మేమైతే 30 రావచ్చు అనుకుంటున్నాము. రైతులు వేసుకోవచ్చు. నమస్తే, మీ పేరేం పేరన్నా? శివకాంత్ రెడ్డి. ఈ ఇత్తనం బాగుంది అన్న. బాగుంది. వేసుకోవచ్చు అన్న. ఇది ఎకరాకు ఎన్ని కావచ్చు మీ అంచనా ప్రకారం? ఇత్తనం అయితే వేసుకోవచ్చు. ఇత్తనం రైతులకి మామూలుగా ఇబ్బంది ఏం లేదు, రైతులకు వేసుకోవచ్చు. ఇత్తనము అయితే మంచి ఇత్తనం సీత 177. రైతు సోదరులకి నమస్కారం. నా పేరు నాగసుబ్బయ్య, నేను మెలినా సీడ్స్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గిద్దలూరు. మనము మెలినా సీడ్స్ వారి సీత 177 తోటకు వచ్చామండి. అది ఎలా ఉందో రైతు మాటలతో తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరేం పేరన్నా? నా పేరు చిరంజీవి అన్న. ఏ ఊరు అన్న మీది? రాయపాడు మండలం అన్న? ఖమ్మం మండలం. జిల్లా అన్న? మార్కాపురం జిల్లా. మీరు ఏ ఇత్తనం వేశారన్నా? మెల్లా సీడు సీత 177. విత్తనాలు యాడ్ తెచ్చినా? గిద్దలూరు తెచ్చి
ఎన్ని బ్యాడ్ ఇచ్చారన్నా? 20 ప్యాకెట్లు ఇచ్చాను. పొలం ఎంత అన్న ఇది? 2.5 ఉంటుందన్న. ఓకే అన్న, మీరు నాటిన తర్వాత నుంచి పెరుగుదల కానీ గ్రోతింగ్ కానీ తెగులు కానీ ఎలా ఉన్నాయన్నా? తెగుళ్ళు పెద్దగా రాసి లేదన్న. గ్రోతింగ్ కూడా బాగానే ఉంది. ఇక్కడి కాపు కాయ రంగు గానీ క్వాలిటీ కానీ బాగానే ఉన్నాయన్న. ఇప్పుడు ఏమైనా కోసిన నిశ్చయాలు ఏమైనా పొలంలో ఏమైనా కోతలు? కోసానన్న, ఈ కోత కోస్తే 32 క్వింటాలని. ఇప్పుడు ఎన్ని కోతలు కోసినా? ఒక్క కోతే కోత కోసేది ఎన్ని? 32 క్వింటాలని. 32. రేట్ ఎంత పడదన్నా? 19,400. తెగుళ్ళకి ఎట్లా ఉంది అన్న మామూలుగా మీ అంచనా? తెగులు ఆశించదు. ఇప్పుడు నీకు కాపు ఎట్లా చూపిండి ఒకసారి. కాపు చిక్కడి కాపన్న, కోత కోసినా కూడా కాపు చిక్కటి కాపే. కోత కోసినా కూడా ఇళ్ళలో కూడా కోసినాం తగిలినాయి చేతికి. అది ఇంజిన్ ఒకరికే కదా. ఇప్పుడు మార్కెట్లో ఎట్లా ఉందన్న? బాగానే ఉందన్న, రేట్ బాగానే పర్లేదు? 19,400 పడ్డాయన్న అని చెప్పి. సరే, నీ విత్తనం ఎవరైనా అడుగుతున్నా? ఇది మామూలుగా అడుగుతున్నా, అడిగితే చెప్తాలే అని చెప్తున్నా. కంపెనీ వాళ్ళకు మాట్లాడతాను, ఆ చేతులతో మాట్లాడతానని చెప్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ 32 క్వింటాలు అయింది కదా, మళ్ళా తర్వాత ఒక 10. తోట అయితే బాగుంది, ఇప్పటి వరకు ఇబ్బంది లేదు. సరే, రైతులతో చెప్తా ఉన్నా వేసుకోవచ్చు అని. బ్రహ్మాండంగా అన్న, వాళ్ళు వేసుకుంటా అంటే మనం బ్రహ్మాండంగా చెప్తాం. ఇప్పుడు నెక్స్ట్ వేస్తా మీరు? నేనైతే వేస్తాను. నేను 4 ఎకరాలు నమ్మకం. ఇప్పుడు 2 ఎకరాలు వేసి రేపు, ఇప్పుడు 2.5 వేసిన రేపు 4 ఎకరాలు వచ్చాను. రైతులు చెప్తా నాకు తప్పకుండా. ఖచ్చితంగా నీకు థ్యాంక్స్ అన్న. మరి థ్యాంక్స్ అండి. రైతు సోదరులకి నమస్కారం. నా పేరు నాగసుబ్బయ్య. నేను మెలినా సీడ్స్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గిద్దలూరు. మనము మెలినా సీడ్స్ వారి సీత వండవలసిన తోటకు వచ్చామండి. అది ఎలా ఉందో రైతు మాటలతో తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. మీ పేరేం పేరన్నా? చెంచు అంజయ్. ఎవరన్నా మీది? కొత్తపల్లి, బేస్తవారిపేట మండలం, కొత్తపల్లి మండలం బేస్తవారిపేట. జిల్లా జిల్లా మార్కాపురం. ఏ విత్తనం ఇది? ఇది మెలీనా స్వీట్స్ సీత. విత్తనాలు ఎక్కడ తెచ్చినా? విత్తనాలు సీతిరేల నాగేశ్వరరావు గిద్దలూరు దగ్గర. ఎంత నాటినా మీరు పొలం? ఎకరం నాటిన. ఎన్ని ప్యాకెట్లు పట్టారన్నా? 12 ప్యాకెట్లు తెచ్చి నారు పోసుకున్నాం. బిడ్డ మీద మొలక శాతం బాగానే వచ్చింది. మీరు ఎప్పుడు నాటిన విత్తనం ఇది? ఆగస్టు. ఇప్పుడు మీరు నాటిన తర్వాత ఇప్పుడు పెరుగుదల కానీ గ్రోతింగ్ కానీ తెగుళ్ళు ఎలా ఉన్నాయన్నా? తెగులు గీగులకు ఏం ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది. పంట దిగుబడి బాగుంది. మన కోచే ఎకరానికి 14 క్వింటాలు అయినాయి. ఇప్పుడు మళ్ళా కోస్తే మళ్ళా ఒక 15-16 క్వింటాలు అయింది. ఎకరాకు వచ్చింది మొత్తం మీద 30 క్వింటాలకు వచ్చింది. మనకి దీని అనుభవం తెలియక కొద్దిగా అటు ఇటుగా ఉన్నాయి. సక్రమంగా ఏంటంటే ఇది శీత అనేది 40 క్వింటాలు దిగుబడి వచ్చేది. కప్పు బాగా మంచి సైజు బాగుంది. ఇటు పైన కూడా చూడ ఎంత వచ్చిందో. తెగుళ్ళు కానీ నల్లి ఎట్లా ఉంది అప్పుడు? తెగుళ్ళకు కానీ నల్లికి కానీ బాగా ఒప్పుకుంటుంది. పెరుగుదల కూడా బాగానే ఉంటుంది. బొబ్బర కానీ కుచ్చు ఉంది మామూలుగా? అది మామూలుగా ఒకటి కూడా ఏది కానరాలే. ఈ పక్కన తెచ్చింది సాగుతలకు తెచ్చింది కానొస్తుంది. కానరాలే. మంచి ఇత్తనం. ఇప్పుడు ఎకరాకి ఎంత మంది కూర్చున్నాను? ఇది ఎకరా కంటే మొన్న మాకు 130 మంది పెట్టిరు. 14 క్వింటాలు అయినాయి. 135-40 మంది పెట్టిరు. ఇప్పుడు మొత్తమే 35 దాటుతుంది. 30 గట్టిగా వస్తుంది. బాగా చేస్తే 40 దాటుతుంది. 40 వస్తుంది. సక్రమణ అంటే మనం ఇది ఏ టైం నాటుకోవాలా అది దాన్ని చూసుకొని నాటుకుంటే దిగుబడి మంచిది. బాగా ఏడాదాకా పెరుగుద్ది. కాపు కూడా సీట్ ఫస్ట్ కోత ఇప్పుడు కోత కాయ జాడ ఏమన్నా తగ్గింది? ఏమన్నా తగ్గలే. మార్పు తగ్గలే. కాయ జాడ అయితే మార్కెట్ రేట్ అయితే ఇక్కడనే కొన్నారు. 19,000 రేటుకే కొన్నారు. ఆ రోజు ఆడ 19,000 నడుస్తున్నది మార్కెట్. ఆ మార్కెట్ కు ఈయనే కొన్నారు. అక్కడ గుంటూరు నడిచే మార్కెట్ ఇంటికానే కొన్నారు. ఆ రేటుకి మంచి ఇత్తనం ఒరిజినల్ ఇత్తనం. నెక్స్ట్ వేస్తారా ఇత్తనం? నెక్స్ట్ వేస్తాం. ఈ గినక వాళ్ళు ఇచ్చితే వేస్తాం. నెక్స్ట్ వస్తే ఖచ్చితంగా వేసేది. మాకు ఆ రోజు ఎకరాకి ఇచ్చిండండి వాళ్ళు. సరే, రైతులు చెప్తారండి మీరు? ఖచ్చితంగా చెబుతాం. మా ఊర్లో కూడా చాలా మంది వేయాలని రకాలు ఉన్నాయన్నారు. కానీ మేము ఇది చూద్దాము అని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. వేసాం. వేసినందుకైతే సంతోషంగా ఉంది. ఇబ్బంది లేదు. సంతోషం. సైజు కూడా ఇదిగో క్వాలిటీ బాగుంది. సైజు ఇదిగో బాగుంది. క్వాలిటీ నెంబర్ 1 సిలకరంగా ఉంది. మంచి సైజు భద్రంగా. ఇబ్బంది లేదు. రైతులకు వేసుకోవచ్చు. వాళ్ళకి కనుక అనుకూలంగా ఇచ్చే వేయాలి. బాగా రైతులు బాగా మా ఊరంతా గట్టిగా వేస్తారు. కొత్తపల్లి ఈ ఇత్తనం అయితే బాగా వేయాలని ఉంటారు. థ్యాంక్స్ అన్న. మరి రైతు సోదరులకి నమస్కారం. నా పేరు నాగసుబ్బయ్య. నేను మెలినా సీడ్స్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గిద్దలూరు. మనము మెలినా సీడ్స్ వారి సీత 177 తోటకు వచ్చామండి. అది ఎలా ఉందో రైతు మాటలు తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. పేరేం పేరన్నా? శివకాశ్ రెడ్డి. ఎవరన్నా మీది? గిద్దలూరు మండలం వెంగళరెడ్డిపల్లి గ్రామం, మార్కాపురం జిల్లా. ఏ ఇత్తనం ఇది? సీత 177. విత్తనాలు యాడ్ ఇచ్చిన విత్తనాలు? సీతరాల నాగేశ్వరరావు గిద్దలూరు. ఎన్ని ప్యాకెట్ ఇచ్చిన? 16 ప్యాకెట్. పొలం ఎంతనా? ఎకరా ముక్కాలు. మీరు విత్తనాలు జర్మినేషన్ ఎలా వచ్చిందన్నా? నర్సరీలో పంపించారా? బిడ్డ మీద పంపించారా? నర్సరీలో పంపించాను. జర్మినేషన్ ఎలా వచ్చిందన్నా? 95 వచ్చింది. మీరు నాటినాకన్నా పెరుగుదల కానీ గ్రోతింగ్ ఎలా ఉంది అన్న? బాగానే ఉందండి. తెగుళ్ళు కానీ? తెగులు అయితే ఏం లేవు. నల్లికి తట్టుకుంది అన్నది? నల్లికి ఒక రకంగా తట్టుకుంటుంది. ఇప్పుడు కుచ్చు కానీ బొబ్బర్ కానీ ఏమైనా ఉంది అన్న? కుచ్చు లేదు, బొబ్బర్ లేదు. వాడంటే బాగానే కంట్రోల్ అవుతుంది. పొలం అయితే ఎంత అనేది? మొత్తం ఎకరా ముక్కాలు. నాటిన తర్వాత ఇప్పుడు కొమ్మలు సైడ్ కొమ్మలు కానీ బ్రష్ ఎలా వస్తున్నాయి దీనికి? దీనికి
దీనికి బాగానే వస్తుందని. కాపు ఎట్లా ఉందన్నా? కాపు చిక్కడి కాపు. ఇప్పుడు ఎన్ని కోతలు కోసినాయి? ఇప్పుడు మామూలు కోతలు 3 కోతలు కోసినా యథా ప్రకారం కాయ పిందె ఉంది, పచ్చికాయ ఉంది. ఇప్పుడు కాయ ఇప్పుడు ఎన్ని కిలోలు మొత్తం 50 పైన దిగింది ఇప్పటికి. ఇప్పుడు మొత్తం మీద ఎకరాకి ఎన్ని కావచ్చునా? ఎకరా 30 దాటచ్చు. విత్తనం అయితే మంచి విత్తనమేనా? మంచి విత్తనం. మీరు మార్కెట్ ఎట్లా పడుతుంది రేటు? తేజాల రేటు పడుతుంది. రేటు అంటే మార్కెట్ తేజ రేట్ కాడికి ఏమైనా తక్కువ పడుతుంది, బాగా టాప్ రేటే పడుతుంది? టాప్ రేటే పడుతుంది. సైజు ఉంది బాగా. కాయ ఎట్లుందన్నా? కాపు చిక్కడి కాపు బాగా హైట్ పెరుగుతుంది. కాయ బాగుంది, పచ్చికాయ మొత్తం పండుకాయ. విత్తనం మంచి విత్తనమేనా ఇది? మంచి విత్తనం అండి. రైతులు వేసుకోవచ్చునా? బ్రహ్మాండంగా వేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు వేస్తారన్నా? నేను ఎన్ని ఎకరాలు వేస్తాను నెక్స్ట్? నెక్స్ట్ వచ్చే ఒక 1.5 విత్తనం అయితే మంచి విత్తనమే మంచిది చెప్తాను రైతులకన్నా. థ్యాంక్స్ అన్న మరి.